మొదలు కొట్టాల్సింది. ఎక్కడ కోల్పోయిందాన్ని అక్కడనే దేవులాడుకోవాలి, ఎక్కడ పోయిందాన్ని ఆడనే దేవులాడుకోవాలి. మీరు రేపు 4-5 జెడ్పీటీసీ నాటకాలు వచ్చిరనుకో, ఇక మిమ్మల్ని ఇంకోటి అడుగుతాడు ఎవడ, పార్టీ కూడా ఇంకో గీనొత్తారట గాయనొత్తారట అని ఆలోచన చేస్తుందా? అట్లాంటి ఆలోచన రాదు. ఎప్పుడు మీరు ఇక్కడికి వచ్చిన వాళ్ళు, ఇప్పుడు మీరు 400 కిలోమీటర్లు దగ్గర 200 మంది ఇంత కమిట్మెంట్తో అర్ధరాత్రి బయలుదేరి ఇక్కడికి వచ్చింది. తమ్ముడు మనోహర్ చెప్పిండు, మా భార్య అనేది బండి పోతుంది, నువ్వు ఎక్కువ జల్ది పో అన్నది అని చెప్తున్నాడు. నేనేమంటున్నాను, గంత ప్రేమ గంత కమిట్మెంట్ ఉన్నప్పుడు మరి పక్కన మన పంచాయతీలు మన చిన్న చిన్న ఇవన్నీ పక్కకు పెట్టి ప్రవీణ్కే ఇప్పుడు నేను బాధ్యత అప్పచెప్తా, మీరు వెంటనే మీరు అర్జెంటుగా ఈ ఎలక్షన్లో మీ సత్తా మొదలు చూపండి. మళ్ళా కొడతాం. ప్రజలు చాలా కోపంగా ఉన్నారు, అది కూడా చెప్తున్నా మీకు. నేను ప్రజలు కోపంగా ఉన్నారు. కాంగ్రెస్ ఓడవడన్న ప్రచారానికి వస్తే తన్నటట్టే ఉన్నారు. నిజంగా చెప్తున్నాను, సెక్యూరిటీ లేకుండా రేవంత్ రెడ్డి దొరికినా కూడా తంతారు, గట్టి ఉన్నది కథ. నేను ఉత్తగా చెప్తలేను, నేను చూస్తున్నా, నిజంగా చెప్తున్నా. ఆ వీడియోలలో తిట్లు ఏందా నాకు అర్థం కాదు. గిన్ని తిట్లు ఉంటాయని కూడా తెలియదు నాకు. ఇంకోడు అయితే ఆయన బకెట్లో నీళ్ళు పోసుకొని అలా దుంకి చచ్చిపోతుండు. రేవంత్ రెడ్డి కాబట్టి బతుకుతుండు, కానీ ఇంకోడు అయితే ఎప్పుడో చచ్చిపోతున్నాడు తిట్లకు. అరే అరే ఏం తిట్లు అవి, ఏంది అది? తెలుగు భాషలో గిన్ని తిట్లుంటాయని కూడా ఎక్కలేదు నాకు. గన్ని రకాలుగా తిడతాను. అది ఎవరు తిట్టేది? మళ్ళీ 80 ఏళ్ళోళ్ళు 90 ఏళ్ళోళ్ళు. నిన్న ఒక మహిళ, నేను ఒకటే అడుగుతున్నా, ఏం అవసరం ఉన్నది ఇంత దుర్మార్గంగా పాలన చేస్తేందుకు? నిన్న ఒక ఊళ్ళో కొడంగల్లో భూములు అంటే ఒక్క ఊళ్ళో 110 ఎకరాలు కావన్నట్ట రేవంత్ రెడ్డికి. ఆ 110 ఎకరాల కోసం 400 మంది పోలీసులు పంపుతావు. 400 మంది ఊళ్ళో ఉన్నది పాపం ఎంతమంది ఉన్నారు వాళ్ళ తాండల, వాళ్ళంతా లంబాడ సోదరులు, లంబాడ ఆడబిడ్డలు. వాళ్ళ మీదకి మొన్ననే పగబట్టి 40 రోజులు జైలుకి పంపిండి 40 మందిని. మళ్ళీ సిగ్గు లేకుండా మళ్ళీ అదే ఊరికి 400 మంది పోలీసులను పంపి ఇది పోలీస్ రాజ్యం అన్నట్టు హుకుమత్ చేస్తూ ఉన్నాడు. ఇంకోవైపు నిన్న ఇక్కడ ఒక చెప్పుల దుకాణం కొట్టుకునేటోళ్ళు నాచారంలో. ఇంకొక ఆమె ఒక చిన్న పాల దుకాణం, పాల డబ్బా, దుకాణం కూడా కాదు డబ్బా, డబ్బా మీద పడ్డాడు. అంటే ఇక పేదోళ్ళు బతకద్దా తెలంగాణలో? 10 ఏళ్ళు కేసీఆర్ గారికి ఇట్లాంటి గలీజ్ పనులు ఏమైనా చేసిండా? పేదోళ్ళు కడుపులో పెట్టుకొని చూసుకున్నాడు. రైతుకు టైంకు పైసలు ఇచ్చిండు. కరోనా వచ్చినా ఏమొచ్చినా రైతును కడుపులో పెట్టుకొని చూసుకున్నాడు. పేదవాడి సంక్షేమం చూసిండు. కళ్యాణ లక్ష్మి ఆగకుండా చూసిండు. మీకు నెల వచ్చే పెన్షన్ పైసలు ఆగకుండా చూసిండు. ఇంత బాగా చూసుకుంటే ఈయనేం చేసిండు రేవంత్ రెడ్డి? అంతకంటే ఎక్కువ ఇస్తా అని చెప్పిండు. కేసీఆర్ 2000 ఇస్తుండు, నేను 4000 ఇస్తా. కేసీఆర్ రైతు బంధు 10,000 ఇస్తుండు, నేను 15,000 ఇస్తా అన్నాడు. కేసీఆర్ కళ్యాణ లక్ష్మి 1,00,000 ఇస్తుండు, మీదికెళ్ళి తులం బంగారం ఇస్తా అని చెప్పిండు. కేసీఆర్ బిడ్డ ఉడేటప్పుడు ఇస్తాడు కళ్యాణ లక్ష్మి, నేను నువ్వు లగ్నపత్రిక పెట్టుకోగానే ఇస్తా అన్నాడు. దీన్ని మాటలు చెప్పి ఫ్రీ బస్ అని, అల్లమని, బెల్లమని, రుణమాఫీ అని 420 హామీలు ఇచ్చి ఆఖరికి ఇవాళ అత్యవసర మార్కులతో వచ్చిండు, ముఖ్యమంత్రి అయింది. కానీ ఇవాళ ఏమైందో తెలంగాణ ప్రజలకు సంవత్సరం లోపల అందరికీ అర్థమైంది. కాగజ్ నగర్ కావచ్చు, అలంపూర్ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, నారాయణఖేడ్ కావచ్చు, కోదాడ కావచ్చు, భద్రాచలం కావచ్చు, నలుమూలల తెలంగాణలో అందరికి ఒక విషయం అర్థమైంది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళు మాటల మనుషులే తప్ప చేతల మనుషులు కాదు. అందుకే మీకు ఇవాళ కాగజ్ నగర్లో 3 ఉండొచ్చు కాంగ్రెస్ నాయకులు, 4 ఉండొచ్చు, ఎంతమంది సిపాయిలని ఉండొచ్చు, కానీ ఒక్కడికి కూడా 4 ఓట్లు తీసుకునే పరిస్థితి లేదు. అది మాత్రం పక్క. ఎందుకంటే మంట మీద ఉన్నారు ప్రజలు. ఏడ దొరుకుతారా కాంగ్రెస్ వాళ్ళని? ఇక మీకు బీజేపీ ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన ఇంకా గొప్పగా ఉన్నాడు. అసెంబ్లీలో చూస్తుంటే మాకు ఆశ్చర్యంగా ఉంది ఆయన చూస్తుంటే. తెలంగాణ పోరాటం జరిగి తెలంగాణ పోరాటంలో పిల్లలు చచ్చిపోయి 100 మంది చచ్చిపోయి తెలంగాణ వస్తే మీ ఎమ్మెల్యే ఏమంటాడు తెలుసా అసెంబ్లీలో? మా సిర్పూర్ని తీసుకుపోయి మహారాష్ట్రలో కలుపుకుంటాడు అంట. మీకు ఇంత గొప్పడు దొరికింది. మీకు చదువుకున్నాడు, డాక్టరు, ఏమైనా మాట్లాడితే కొంత జ్ఞానంతో ప్రజలు ఏమనుకుంటారో సోయితో మాట్లాడనా లేదా? అందుకే గిసొంటోళ్ళు మధ్యలో ఇవాళ కాగజ్ నగర్ నలిగిపోతుంది. మీరు దయచేసి నేను మిమ్మల్ని ప్రార్థించేది, మీ మనోవేదన మొత్తం అర్థమైంది నాకు. మీ మనసులో ఉన్న మాట నాకు అర్థమైంది. దానిలో ఏం అర్థం కాకుండా ఉండడానికి ఏం లేదు. కుల్లా సాఫ్ చెప్పింది మీరు. ఇక ఫలానా ఆయన ఇట్లున్నాడు, ఇంతకుముందు మమ్మల్ని ఇంత సతాయించుండు, అంతా మొత్తం నా నెత్తికెక్కింది, నాకు అర్థం కాలేదని మీరు అనుకోకూడదు. కాకపోతే నాకు ఒక బాస్ ఉన్నాడు కదా సార్కు నేను మొత్తం చెప్పాలి. చెప్పిట్లా మనోళ్ళు 400 కిలోమీటర్కి వెళ్ళి వచ్చిర్రు, ఇంత చెప్పిర్రు డీటెయిల్గా. మా వరలక్ష్మి అక్క కూడా చెప్పింది, ఇవన్నీ చెప్పి నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది మళ్ళీ ఒకటి. ఇవాళ రాజకీయాల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి, ప్రజాసేవ చేయాలనే కాంక్షతోని ఒక్కొక్కరం ఇవాళ ఒక్కొక్క పార్టీలో చేరినాక కాకపోతే
ప్రజలు దయదలిస్తే, ప్రజలు అవకాశం ఇస్తే తప్పకుండా ప్రజలకు సేవ చేసే భాగ్యం మనకు దక్కుతుంది. 10 ఏళ్ళు ప్రజలు మనకు అవకాశం ఇచ్చింది, ప్రభుత్వాన్ని నడుపుమన్నారు. సరే, ఇవాళ కారణం ఏదైనప్పటికీ కాంగ్రెస్కు 5 ఏళ్ళు నడుపుమని అవకాశం ఇచ్చింది. వాళ్ళు సంవత్సరం లోపలనే అడ్డం పట్టట్టు పరిస్థితి తెచ్చుకున్నారు. కానీ ఆ వ్యతిరేకత ఏదైతే ఉందో ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద, దాన్ని కనుక మనం ఇవాళ రేపటి లోకల్ బాడీ ఎన్నికల్లో చూపెట్టలేకపోతే, కాగజ్ నగర్లో మళ్ళీ ఒకవేళ పొరపాటున మనం గెలవకపోతే ఏం జరుగుతుంది? రేపు ఏమనుకుంటారు? వీళ్ళంతా గీడికి వచ్చిరు, కొంతమంది చెప్పిర్రు, కానీ వాస్తవం అట్లా లేదు, క్షేత్రస్థాయిలో పరిస్థితి అనే అవకాశం దొరుకుతుంది, సందు దొరుకుతుంది. ఆ సందు ఇవ్వద్దంటే ఏం చేయాలంటే, మీరు దయచేసి ఏ మండలపోలో ఆ మండలం ఎంత కమిట్మెంట్తోనైతే గీడి దాకా వచ్చిండ్రో అంతే కమిట్మెంట్తో ఏ మండలంలో ఆ మండలం ఎవరు నిలబడ్డా సరే, నిలబడేది ఒకరికే వస్తుంది, టికెట్ ఒకరికే వస్తుంది. ఒక్కరు ఎమ్మెల్యే టికెట్ ఒకరికి వస్తే మనం 1000 మందిని కష్టపడితే ఆయన ఎమ్మెల్యే అవుతాడు. ఆ ఒక్కలకు టికెట్ వచ్చినా నాకు వచ్చింది అనుకొని మనం కొట్లాడితేనే రేపు జెడ్పీటీసీ అయినా ఎంపీ పైన మనం గెలుస్తాం. లేకపోతే మళ్ళా కప్పల తక్కడి లెక్క ఒకళ్ళు పైకి పోతున్నాడు, ఇంకోటి గుంజులు మూలు పెట్టిండు అనుకో, మళ్ళీ అడ్డం పడతాం, నవ్వేటోళ్ళం కూడా జారిపడ్డట్టు అవుతుంది. ఎవరైతే మరి ఇవాళ మనం ఓడిపోవాలని కోరుకుంటున్నారో, ఎవరైతే మనం గెలవద్దని కోరుకుంటున్నారో, ఎవరైతే ప్రవీణ్ కుమార్ అక్కడికి రావద్దని కోరుకుంటున్నారో, మరి వాళ్ళని నెగ్గేటట్టు మీరు చూస్తారా లేదా? దయచేసి ఆలోచించండి. నా ప్రార్థన మీ అందరితో, నాకు మళ్ళా మీకు చెప్తా ఉన్నా, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. ప్రవీణ్ కుమార్ గారు కూడా ఉన్నతమైన స్థాయిలో, మీకు అత్యంత ఉన్నతమైన స్థాయిలో మీకు తప్పకుండా సేవలు అందిస్తారు. మీరు కాకపోతే ఇక్కడికి వచ్చి చూపెట్టిన కమిట్మెంటు స్ఫూర్తి ఏదైతుందో, రేపు మీరు స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్న నాయకత్వంలో కూర్చోండి, మంచిగా బ్రహ్మాండంగా కమిటీలు వేసుకొని అదే పర్ఫార్మెన్స్, ఈ జోషు, ఈ కథ ఇప్పుడు నా మీద చూపెట్టిన ఏదైతే ఉన్నదో ఆవేశం అంతా, ఆగబట్టుకున్న ఆవేశం అంతా అవుతుంది. రాత్రంతా నిద్రలేనట్టుంది, అందుకే కొద్దిగా ఆవేశం కూడా ఉంది. నేను మీ అందరితో ఇంకొకటి, మీరు పోయే ముందు మన క్యాంటీన్లోనే అందరు దయచేసి భోజనం చేసుకోవాలి. నేను కూడా వస్తాను, మా వికారాబాద్ సోదరులు కూడా ఉన్నారు, వాళ్ళని పంపించి వస్తా. నేను కూడా వచ్చి మీతో పాటు భోజనం చేస్తా, తర్వాతనే పోతున్నాను. దయచేసి నేను మళ్ళొక్కసారి కోరుతున్నా, ప్రవీణ్ అన్నను మళ్ళీ చెప్తున్నా మీకు, నేను అద్భుతంగా, ఎందుకంటే ఇంత కష్టకాలంలో నమ్మి కేసీఆర్ నాయకత్వాన్ని నమ్మి వచ్చిన అన్నను మనం తప్పకుండా మీరు ఎట్లయితే కాపాడుకుంటారో, గుండెలో పెట్టుకుంటారో, అంతకంటే గొప్పగా చూసుకునే బాధ్యత నాది. కానీ మిమ్మల్ని కూడా కాపాడుకోవాలి, కాగజ్ నగర్ను కూడా కాపాడుకోవాలని ఆయన తపన ఏదైతే ఉన్నదో దాన్ని కూడా నిజం చేయాలంటే రేపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో, కౌన్సిలర్ ఎన్నికల్లో, సర్పంచ్ ఎన్నికల్లో మీ సత్తా చూపెట్టండి. గులాబీ జెండా కొత్తది కాదు, కారు గుర్తు కొత్తది కాదు, కేసీఆర్ కొత్తది కాదు. ప్లస్ ఇలా కాంగ్రెస్ వాళ్ళ మీద, బీజేపీ వాళ్ళ మీద ఇక్కడ దాకా కోపం ఉంది. మనం కరెక్ట్గా కలిసికట్టుగా కొట్లాడితే, ఇవి 5 ఏళ్ళు అలగలగుంటేనేమో ఇరిసిపారేయచ్చు. ఇట్లా ఒక్కసారి పిడికిలు బిగిస్తే, గట్టిగా గుద్దితే కాంగ్రెస్ వాడు, బీజేపీ వాడు కాగజ్ నగర్లో మాయమవుతారు. ఆ శక్తి మీకుంది. శక్తి మీ దగ్గర పెట్టుకొని నన్ను వచ్చి ఇక్కడ డామ్ డూమ్ అంటే నన్ను నడవదు. మీరు గట్టిగా గుద్ది 6 మండలాలు, 7 మండలాలు, 6 గెలిపించుకరాని ఇదే భవన్లో కూర్చొని మీరు ఏం చేయాలనో అది చేద్దాం. రాజకీయం అంతా కాగజ్ నగర్ది, మీరు నిర్ణయించండి. నేను నిర్ణయించడు కాదు, పార్టీ నిర్ణయించడు కాదు. మీరు గట్టిగా అనుకుంటే, ఎక్కడోళ్ళు అక్కడ తగులుకుంటే, ఇంతకంటే పెద్ద